జేబీ మిత్రులారా, నా పేరు మసూదన్ కాసర్లా, ఉస్మానియా యూనివర్సిటీ. నిన్న యావత్ దేశం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఎస్సీ ఉపకులాలకు సంబంధించి గత 3 దశాబ్దాలుగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే వర్గీకరణ ఏబిసిడి క్లాసిఫికేషన్ కు సంబంధించి నిన్న విశ్వరూప మహాసభ హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు. అంటే ఒకవేళ మనం ఎంఆర్పిఎస్ ప్రస్తావనని చూస్తే మనకు ఫలితాలను ఇచ్చిందా, లేకుంటే ఎక్కడేసిన గోంగూర అట్లే ఉందా? ఎంఆర్పిఎస్ మూమెంట్ వల్ల ఏ వర్గాలు బాగుపడ్డారు? ఇటు రాజకీయ పార్టీలు బాగుపడ్డాయా, లేకుంటే కులాల ఏకీకరణ జరిగిందా, లేకుంటే కులాల మధ్యలో సంఘర్షణ జరిగిందా అన్న విషయాన్ని పరిశీలిస్తే నిన్న జరిగిన విశ్వరూప మహాసభలో మోడీ గారు ఏమని హామీ ఇచ్చారు? మాదిగల యొక్క చిరకాలపు కోరికైన లక్ష్యమైన ఏబిసిడి వర్గీకరణ సాధ్యమయ్యేటట్టు ఏమైనా సంకేతాలు ఇచ్చిందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే అందులో భాగంగా అసలు ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, అది స్టార్ట్ కావాల్సిన అవసరం ఏముంది, దాన్ని వెనుక జరిగిన చరిత్ర కోణాలను చూస్తే 1994 జూలై 7 నాడు ఈదుమూడి అనే గ్రామం, ఆంధ్రప్రదేశ్లో ఈదుమూడి అనే గ్రామంలో కేవలం 20 మందితోటి మందకృష్ణ మాదిగ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు ఉన్న డిమాండ్ ఏంటంటే కేవలం మాదిగ కాకుండా మాదిగ ఉపకులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 కులాలు ఉంటుండే. ఈ 72 కులాల్లో ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ పేరుతోటి రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగంలో ఏ విధంగా అయితే పేర్కొనబడిందో అదే 15% రిజర్వేషన్ పంచుకోవడంలో అందరికి సమన్యాయం జరగడం లేదు. అన్ని కులాలకి రావాల్సిన విద్య, రాజకీయ, సాంఘిక, సామాజిక, వైద్యపరమైన హక్కులు అందరికి సమానంగా అందడం లేదు అనే ఒక ఉద్దేశంతో మరి ఈ రాజ్యాంగపరమైన ఫలితాలు కావచ్చు, ఆ బెనిఫిట్స్ కావచ్చు, ప్రభుత్వ పథకాల నుండి వచ్చే సబ్సిడీస్ కావచ్చు, ఏ వర్గాల చేతుల్లోకి పోతున్నాయి అనేది ఒక శాస్త్రీయ కోణంలో చూస్తే మేజార్టీగా ఒక మాల సామాజిక వర్గానికో, మాదిగ సామాజిక వర్గానికో, ఉపకులాలకో కొంతమంది లబ్ధి పొందుతా ఉన్నారు. ఇది కూడా వారి వారి జనాభా దామాష ప్రకారం జరగడం లేదు అని ఒక శాస్త్రీయమైన అవగాహనకు రావడానికి పూర్వం ఉన్న ఏవైతే కమిటీలు ఉన్నాయి. అయితే ఈ దేశంలో ఆదివాసులను కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కొన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయా కులాలకి, వర్గాలకి సామాజికంగా న్యాయం చేకూర్చవలసిన అవసరం ఉన్నది అని చెప్పేసి 1965లో లోకూరు కమిటీ అనేది వచ్చింది. లోకూరు కమిటీ ఏం చెప్తున్నది అని అంటే ఇప్పుడు ఆదివాసీ తెగలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క సామాజిక వర్గాలు కావచ్చు, అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా రాజ్యాంగ సవరణ చేయాల్సింది ఉన్నది అని చెప్పేసి లోకూరు కమిటీ ఒక సిఫారసులు చేయడం జరిగింది. ఈ సిఫారసులు 1994లో వచ్చిన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బలాన్ని చేకూర్చినాయి. ఆ విధంగా 1994లో భారీ ఎత్తున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిజాం కాలేజీలో, నిజానికి ఒంటి నిండా బట్ట లేని వాళ్ళు, గుడిచె మీద చెత్త లేని వాళ్ళు, వాళ్ళు ఊరికి అవతల గుడిచెలు వేసుకున్న వాళ్ళు, వాళ్ళ బతుకులు చితికిన వాళ్ళు, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, ఈవెన్ ఆ తాగడానికి నీళ్లు పోసేవాళ్ళు కానీ, తినడానికి తిండి పెట్టేవాళ్ళు కానీ అంటరాని వాళ్ళుగా చూడబడి, లేదు
వాళ్ళని వెలివేయబడి ఒక దయనీయమైన స్థితిలో ఉన్నారు. అంటే ఈ యొక్క అంటే న్యాయబద్ధంగా ఒక వ్యక్తికి రావాల్సిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ పరంగా బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులని వాళ్ళని అందిపుచ్చుకోవడానికి, అవకాశాలని తీసుకోవడానికి వెనకబాటులో ఉన్న అంశాన్ని గుర్తించి నా జాతులకి న్యాయం జరగాలి, వీళ్ళు కూడా స్వేచ్ఛాపూరితంగా బతకాలి అన్న ఉద్దేశంలో జరిగిన పోరాటంలో భాగంగా ఆనాడు జొన్న రొట్టెలో ఇంత మామిడికాయ తొక్కేసుకొని అవసరమైతే ఉత్త నీళ్లు తాగి కాళ్ళకి చెప్పులు లేకుండా నిజాం కాలేజీకి వచ్చి మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని గమనిస్తే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సుమారు 50 నుండి 55 లక్షల మంది ఏకీకరణ జరిగి ఆ ఉపకులాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉపకులాలైన ఆ 72 ఉపకులాలు మాదిగా మాలతో పాటు బైండ్ల, రెల్లి, అరుంధతియ ఇట్లా మిగతా అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు, ప్రతి పేద వ్యక్తి కూడా ప్రతి ఒక్క వ్యక్తిని గుండెని తట్టి లేపిన ఉద్యమం దండోర ఉద్యమం. ఈ దండోర ఉద్యమం రాజకీయపరమైన హక్కులు, మానవ హక్కులని సాధించడంలో ముమ్మాడికి సక్సెస్ అయింది. కానీ ఏం జరిగింది అన్న విషయాన్ని గమనిస్తే 98-90 టైంలో ఇదే ఎంఆర్పిఎస్ మూమెంట్ మీద అప్పుడున్న చంద్రబాబు గవర్నమెంట్ ఈ 98-99 కంటే ముందు వర్గీకరణ అంశం మీద వాదోపవాదాలు, చర్చలు జరిగి వర్గీకరణ చేస్తా ఉన్నాం అని చెప్పేసి ప్రకటించి సుమారు 4 నుండి 5 సంవత్సరాలు వర్గీకరణ జరిగి అమల్లో ఉన్నది. అది జరిగిన 4-5 సంవత్సరాల్లో సుమారు 17 నుండి 20 వేల ఉద్యోగాలు మాదిగ ఉపకులాలు వారి వారి దామాష ప్రకారం అప్పుడున్న అక్షరాస్యత మేరకి, అప్పుడున్న ఉన్నత విద్య అర్హతల మేరకి పొందడం జరిగింది. కాలక్రమేణా ఈ ఉద్యమం వల్ల మాకు భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా వ్యతిరేకంగా ఉంటుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ వ్యతిరేక శక్తులు చంద్రబాబును కావచ్చు, ఆ చంద్రబాబు సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద ఒత్తిడి తేవడం జరిగింది. అది ఏమైందనంటే 5 సంవత్సరాల్లో ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు వెనకకు తీసుకొని దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి మేము ఈసారి వర్గీకరణ చేస్తాం, బిల్లు పాస్ చేస్తాం అని చెప్తూ చంద్రబాబు 3-4 దఫాలు మోసం చేసిండు. అట్నే ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మోసం చేయడం జరిగింది. అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2 నాడు నల్లమల్ల అడవుల్లో పావురాల గుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో అప్పుడు మిస్ అయి 4వ తారీఖు నాడు అధికారికంగా ప్రకటన చేయబడింది. ఏమని? పావురాల గుట్టలో హెలికాప్టరు వాతావరణ పరిస్థితుల మేరకి ఆ ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చనిపోయిండు అని చెప్పేసి ఆ తర్వాత వర్గీకరణ అంశాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తాన్న అంశాన్ని అక్కడ నీరు గార్చి అది అక్కడే జరిగింది. అక్కడ ఆగిపోవడంతో పాటు ఇదే అంశాన్ని మందకృష్ణ గారు అప్పటి నుండి కూడా ఆపకుండా, ఆగిపోకుండా, అలసిపోకుండా, వెనుకడుగు వేయకుండా ఉద్యమాన్ని నడిపిస్తూనే ఈ యొక్క నాయకులని, వాళ్ళ యొక్క కుట్రలని పసిగడుతూ
అంతిమ లక్ష్యం వర్గీకరణ చేయాలి. ఎస్సీ ఉపకులాలకి పక్క న్యాయం జరగాలి. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాత్రమే ఈ వర్గాలకి న్యాయం జరుగుద్ది అన్న విషయాన్ని బలంగా నమ్మి ఇదే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే అంశాన్ని ముందు పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ పోరాటం 2009లో మొదలయ్యి అంటే సుమారు 1996లో అప్పటికి మూమెంట్ 94లో ఎంఆర్పిఎస్ మూమెంట్ స్టార్ట్ అయినప్పటికీ 96లో అప్పటికి సామాజిక తెలంగాణ ఉద్దేశంతో లక్ష్యంతో మారోజు వీరన్న కావచ్చు, చెరుకు సుధాకర్ కావచ్చు, వి ప్రకాష్ కావచ్చు, మన సాయిబాబా కావచ్చు, కంచెలయ్య, హరగోపాలు వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సామాజిక తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంఆర్పిఎస్ పోరాటం ప్యారలల్గా జరిగింది. అయితే ఈ జరుగుతున్న క్రమంలో ఏదైతే అక్కడ వర్గీకరణ అంశాన్ని ఆపేసినప్పటికి కూడా నిరాటకంగా 1994 నుండి నేటి 2003 వరకు నిరాటకంగా జరుగుతూనే ఉంది. అయితే స్టార్టింగ్లో ఎంతైతే ఆదరణ ఉందో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, అదే మాదిగా ఉపకులాలకు సంబంధించి ఎంతైతే ఆదరణ ఉందో ఆ ఆదరణ కాలక్రమేణా తగ్గుతూ రావడానికి కారణం ఏంటంటే పక్క రాజకీయ నాయకులు చేసిన కుట్ర కోణం ఏంటంటే ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు వర్గీకరణ చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం, తాత్కాలికంగా వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టడం, దాని తర్వాతకి ఊసెత్తకపోవడం. ఇదే వర్గీకరణ అంశం మీద 1965లో లోకూర్ కమిటీ వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామచంద్రన్ కమిటీ కూడా 98-99 టైంలో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. ఈ పోరాటాన్ని చాలాసార్లు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు 2004లో ఉషా మేరా కమిటీ వేయడం జరిగింది. ఉషా మేరా కమిటీ ఏం చెప్తున్నది అని అంటే ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని ఏబిసిడి క్లాసిఫికేషన్ని చేయొచ్చు అన్న విషయాన్ని రాజ్యాంగబద్ధంగా 341 ఆర్టికల్ ప్రకారం 341 ఆర్టికల్ ప్రకారం భారతదేశ రాష్ట్రపతి అధికారికంగా చేసే వెసులుబాటు ఉన్నది, చేసుకోవచ్చు అన్న విషయాన్ని తమ సిఫారసుల ద్వారా ఇచ్చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో వచ్చే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాతకి వైఎస్ఆర్ అంటే ఆ జగన్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మన తెలంగాణలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేడు బిఆర్ఎస్ ప్రభుత్వం. అదే ఖమ్మం మీటింగ్లో జరిగిన మన ఇప్పుడు కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే అంటే ఆయన అంగ స్ట్రైక్ చేస్తే 2009 నవంబర్ 29 నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమానికి కేసీఆర్ నిరాహార దీక్షకి మాది ఉపకులాలు భారీ ఎత్తున మద్దతిస్తూ ఒకవేళ రాష్ట్రం వస్తే వర్గీకరణ అంశం చేయాలి, సామాజిక తెలంగాణలో భాగంగా అట్టడుగు వర్గాలైన మాలలు, మాదిగలు, ఉపకులాలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న వాదనను కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆనాడు కేసీఆర్కి నిమ్మరసం ఇచ్చి దాన్ని విరమించిన విజువల్ కావచ్చు, అధికారికంగా పత్రికలో వచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు చూడొచ్చు. ఎందుకు అనంటే తెలంగాణ అంశాన్ని మేము చాలా సున్నితమైన అంశం, ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తాం అని కేంద్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆ నిమ్మరసం ఇచ్చి ఆ యొక్క దీక్షని విరమించిన ఆ విజువల్లో, ఆ ఫోటోలో మందకృష్ణ మాదిగ గారు ప్రత్యేకంగా కనబడతారు. అయితే తమ యొక్క హక్కులని, తమకు రావాల్సిన న్యాయబద్ధంగా సామాజికంగా రావాల్సిన అవకాశాలని పొందే దగ్గర రాజ్యాధికారం
సాధించే దగ్గర కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉంది. అదేవిధంగా వికలాంగుల తరపున పోరాడి వికలాంగులకి పెన్షన్ జీవన వృత్తి పెంచే దగ్గర కూడా ఇదే ఎంఆర్పిఎస్ పోరాటం ఉన్నది. అదేవిధంగా మహిళల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళని రేపులు చేసి మర్డర్లు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ పక్షాన నిలబడి మొన్న రీసెంట్లీగానంటే గత 3-4 సంవత్సరాల క్రితం ఈ కరోనా కంటే ముందు దిశ చట్టం రావడం, ప్రియాంక రెడ్డి మీద జరిగిన ఏదైతే పాశవిక దాడిలో తాను చనిపోతే కూడా స్త్రీల పట్ల మహిళల పట్ల పోరాటం జరిగింది. కేవలం అగ్రకులాలకే న్యాయం జరుగుతూ ఉన్నది, వాళ్ళకు మాత్రమే చట్టం పనిచేస్తూ ఉన్నది. అదే టేక్ లక్ష విషయంలో, మానస విషయంలో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పిల్లలకి ఆడపిల్లలకి ఎందుకు న్యాయం జరగటం లేదు అని కూడా ప్రశ్నించే దగ్గర కూడా కృష్ణమాదిగా ఉన్నాడు. కేవలం ఎంఆర్పిఎస్ పోరాటం అనేది వర్గీకరణ అంశం మాత్రమే కాకుండా వికలాంగుల పక్షాన పౌర హక్కులని కూలి చేసే దగ్గర కూడా, అదే నక్సలైట్లని అకారణంగా ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ పక్కన మానవ హక్కుల కోసం పౌర హక్కుల కోసం ఫైట్ చేయడం జరిగింది. అదే తిరిగి మావోయిస్టుల పేరుతో నక్సలైట్ల పేరుతో తిరిగి పోలీసులను చంపుతున్నప్పుడు కూడా నీకు మానవ హక్కులు కావాలన్నప్పుడు మరి చంపే హక్కు మావోయిస్టులకి కమ్యూనిస్టులకు కూడా ఉండదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేసిండు కృష్ణమాదిగ. అంటే మానవ హక్కుల పోరాటం దగ్గర, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన హక్కుల దగ్గర, ఈ యొక్క విద్యార్థులకు సంబంధించిన ఉపకరణాలు, వాళ్ళకు సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించిన విద్యా ఉద్యోగ అవకాశాల దగ్గర కూడా ఫైట్ చేయడం జరిగింది. ఇదంతా విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఎంఆర్పిఎస్ పోరాటం వల్ల ఏ వర్గాలకి లాభం జరిగింది, ఏ వర్గాలు నష్టపోయిర్రు అని పరిశీలిస్తే ఈ పరిశీలన మొత్తం నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తా ఉన్నా. ఈ జరిగిన ఈ 30 సంవత్సరాల పోరాట ఫలితాలు, ఆ ప్రస్థానాన్ని గమనిస్తే మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పిఎస్ పోరాట ఫలితం, ఆ ఫలాలు ఎంతవరకు దక్కినాయి? నిన్న జరిగిన విశ్వరూప మహాసభ అంతిమంగా మాదిగలకి రావాల్సిన హక్కుల్ని, వర్గీకరణ అంశాన్ని పూర్తి చేస్తుందా, చిరకాల కాంక్ష తీరనుందా అన్న విషయాన్ని నేను ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 2 రోజుల క్రితం రాస్తే సామాజిక తెలంగాణ పత్రికలో పొదిల్ల వెంకటేష్ అన్న దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. టైటిల్ ఏందనంటే మాదిగల అంతిమ యుద్ధం విశ్వరూప మహాసభ అన్ని టైటిల్ పెట్టి రాయడం జరిగింది. ఆ భాషలో ఉన్న అంశాలే నేను ఆల్మోస్ట్ చెప్తా ఉన్నాను. కేసీఆర్ ఇదే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆయనకు నిమ్మరసం ఇచ్చి ఆయన యొక్క నిరాహార దీక్షకి మద్దతు తెలుపుతూ విరమించిన దగ్గర నుండి ఇప్పుడు సీఎం అయ్యేంత వరకు, మొదటిసారి 2014లో సీఎం అయినప్పుడు మరియు ఇప్పుడు 2019లో మరో దఫా అయినప్పుడు, ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు హామీలు ఇచ్చిండు, ఎన్నిసార్లు బిల్లు అసెంబ్లీలో పెట్టిండు అనేది ఆలోచిస్తే, ఎప్పుడైతే దళిత ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ని కాలరాస్తూ లేదు దళిత సీఎం కంటే నేనే సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కేశవరావుతో స్టేట్మెంట్ ఇప్పించి ఆయనే సీఎం అయి ఇదే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని, ఎంఆర్పిఎస్ పోరాటాన్ని తొక్కే ప్రయత్నం చేసిండు. చాలాసార్లు మందాకృష్ణ గారిని జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే ప్రశ్నించే గొంతులు ఉన్నాయో వాళ్ళనందరినీ జైలు పాలు చేయడం జరిగింది. నిర్బంధంగా వాళ్ళ మీద పాశవికంగా కేసులు పెట్టి వాళ్ళని
చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చాలని అంటే ఇందులో వర్గాలను క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వంగపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మేడిపాపయ్య వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకొక ఒక అంటే తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ఏ అని చెప్పేసి మందాకృష్ణ మాదిగ గారి వర్గం యొక్క నాయకులు చెప్పడం జరుగుతుంది. అట్లే ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉస్మానియా విద్యార్థి నాయకులు, అందులో పిడమర్తి రవి గారు ప్రధానంగా ఉన్నారు. ఆయన కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో చేసిన వాడే, మాదిగ హక్కుల కోసం ఫైట్ చేసిన వాడే. అయినప్పటికీ తెలంగాణ వచ్చినప్పుడు అదే పిడమర్తి రవికి మనం సాధించుకున్న తెలంగాణలో మీకు కూడా వాటా ఉందని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చిండే కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వపోగా దాన్ని చీల్చే ప్రయత్నం చేసింది. అంటే ఈ కుట్ర కోణాలను గమనిస్తూ ఉండాలి. ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అన్న విషయాన్ని పరిశీలిస్తే ఇదే ఎంఆర్పిఎస్ పోరాటంలో ఇప్పుడు డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ పెట్టిన విశారదన్ గారు కూడా ఇదే 90 దశకంలో ఎంఆర్పిఎస్ కోసం కూడా ఫైట్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాకు అధ్యక్షుడు కూడా ఉన్నాడు. అంటే దఫాలుగా ఈ 3 దశాబ్దాల ఉద్యమం జరుగుతూ ఉంటే మాదిగ అనుబంధ కులాలకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన చాలామంది మేధావులు ఈ వర్గీకరణ అంశాన్ని ఇంకా సాగదీయడంతో వాళ్ళు తమ సంఘాలు పెట్టుకొని పార్టీలు పెట్టుకొని వేరే చోట పనిచేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కృష్ణమాదిగా సంబంధించిన ఎంఆర్పిఎస్ దాని అనుబంధ సంఘాలు ఎంఎస్ఎఫ్ కావచ్చు, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాలు కావచ్చు, వికలాంగుల హక్కుల సమితికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన అన్ని కులాల సంఘాలకు సంబంధించిన వాళ్ళని క్రోడీకరించి ఏకీకరణ చేసి అంతిమంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ సాధిస్తుంది అన్న విషయాన్ని నీరుగార్చకుండా బలంగా నిలబడి ఈసారి తప్పనిసరిగా తేవాలి అన్న బలమైన కాంక్షతోటి మొన్న ఈ 3 నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వచ్చే ఈ శీతాకాల సమావేశాల్లో తప్పనిసరిగా వర్గీకరణ అంశాన్ని బీజేపీ ప్రభుత్వం లేవనెత్తాలి, పార్లమెంట్లో పక్కా వర్గీకరణ బిల్లు పెట్టాలి అని బలంగా తను వినిపించడం జరిగింది. దీని తాలూకు 2013లో జరిగిన ధర్మయుద్ధం, ఆ ధర్మయుద్ధం సభకి ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్య నాయుడు ఆనాడు భారీ ఎత్తున జరిగిన ఆ సభ ఇదే పరేడ్ గ్రౌండ్లో, జింకానా గ్రౌండ్లో భారీ ఎత్తున సుమారు 13 లక్షల చిల్లర. అంటే తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ పెద్ద పెద్ద సభలు పెట్టిండో ఆ సభలకు మించి కూడా భారీ ఎత్తున ఈ మాదిగ ఉపకులాలని తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధాన అంశంగా ఈసారి వర్గీకరణ చేయాలి, వర్గీకరణ చేయడమే ప్రధాన ఉద్దేశంగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మందాకృష్ణ మాదిగ గారు వెంకయ్య నాయుడు చెప్తే వెంకయ్య నాయుడు ఆనాడు హామీ ఇచ్చిండు. న్యాయబద్ధమైన డిమాండు, నిజంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, అధికారాలు, అవకాశాలు మాదిగ ఉపకులాలకి దక్కాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇదే అంశాన్ని నేను కేంద్ర కేబినెట్లో చెప్తా, నరేంద్ర మోడీతో చెప్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాతకి చెప్పినప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఆ బిల్లును పార్లమెంట్లో పెట్టకపోగా అట్నే నీరు గారుస్తా ఉంది 10 సంవత్సరాల నుండి. అయితే చివరిగా చివరి అవకాశంగా ఈసారన్నా చేస్తారా చేయరా, అవసరమైతే కేంద్రం మెడలు వంచైనా నీ వర్గీకరణ బిల్లు చేపియాలన్న ఉద్దేశంతో ఒక 100 రోజుల ముందు ప్రకటన చేయడంతో శీతాకాల సమావేశాల్లో నరేంద్ర మోడీ ఈ అంశాన్ని లేవనెత్తలే. కావాలని పనిగట్టుకొనే ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని లేవనెత్తకుండా ఇప్పుడు వచ్చే ఈ 2023-24 ఎలక్షన్లో వస్తే ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే కుట్ర కోణంలో భాగమై ఉండొచ్చు. కాబట్టి శీతాకాల సమావేశాల్లో ఎంఆర్పిఎస్ చేస్తున్న ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ రిజర్వేషన్ల పోరాటాన్ని ఊసెత్తకుండా తీరా ఎలక్షన్స్ ముందర ఈ అంశానికి సంబంధించి లేవనెత్తడం, నిన్న జరిగిన విశ్వరూప మహాసభలో మోడీ గారు ఏం మాట్లాడిరన్న అంశాన్ని గమనిస్తే, మాది రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో అది న్యాయబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది, దానికి నా మద్దతు ఉంటుంది. అదేవిధంగా ఒక కమిటీ వేస్తా, కమిటీ వేసి మనం ఆ కార్యాచరణ చూద్దామన్నాడు తప్ప ఆ కమిటీ ఎప్పుడు వేస్తారు, కమిటీ కాల పరిమితి ఎంత, పలానా 2 నెలలకే వేస్తారా 3 నెలలకే వేస్తారా అన్న విషయం చెప్పలేదు. అంటే ఇప్పుడు ఎవరైతే 30 సంవత్సరాల నుండి ఏబిసిడి వర్గీకరణ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళలో తెలియని ఏదో ఒక నిరుత్సాహం, వాళ్ళలో తెలియని ఏదో ఒక నిరాశ. ఎందుకు అనంటే ఇంత భారీ ఎత్తున లక్షల కొద్ది జనాలని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వ్యక్తులని, ప్రతి పేదలని, గూడు కూడు బట్ట లేని వాళ్ళని, వాళ్ళ హక్కుల కోసం కనీసం ఒక పైస ఇవ్వకుండా, మద్యం పోయకుండా వాళ్ళని సత్యంగా పరేడ్ గ్రౌండ్లో నిన్న విశ్వరూప మహాసభకు తీసుకొస్తే ఏం చెప్తాడు మోడీ గారు అని అందరూ ఆశాభావంతో, చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తే చివరికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ ఏందనంటే, ఓ కమిటీ వేస్తాం. అంత భారీ ఎత్తున సభ జరుగుతున్నప్పుడు 30 సంవత్సరాల నుండి లక్షల మంది ఇదే వర్గీకరణ అంశం మీద ఒక మహత్తరమైన పోరాటం, యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క హక్కులని, ఆత్మగౌరవాన్ని ఒక ప్రధాన అంశంగా, ఒక ఎజెండాగా చూడవలసిన అవసరం ఉండేది పోయి దీని ఒక రాజకీయ అంశంగా చూసే కుట్ర కోణం ఉన్నది అన్న విషయాన్ని సామాజిక విశ్లేషకులు, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు అనుకుంటా ఉన్నారు. మరి నిజానికి బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ అంశాన్ని చేయడానికి ఏమన్నా ఇబ్బందా, ఒకవేళ చేస్తే ఏమన్నా ఆటంకాలు ఏర్పడతాయా అన్న విషయాన్ని పరిశీలిస్తే అంత జటిలమైన అంశం, జమ్మూ కాశ్మీర్ సమస్య చాలా జటిలమైన అంశం. అలాంటి జటిలమైన, సున్నితమైన, నిత్యం ఉగ్రవాదులతోటి నిత్యం దేశ రక్షణ చిన్నాభిన్నం చేసే సమస్య అయిన జమ్మూ కాశ్మీర్ సమస్యని పరిష్కారం చేసినప్పుడు మరి ఏబిసిడి వర్గీకరణ ఎందుకు చేయలేరు? అదేవిధంగా రూపాయికి సంబంధించిన, ఇదే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రూపాయి మార్పిడికి, నోట్ల రద్దుకు సంబంధించిన అంశాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం చేసినప్పుడు, దేశంలో ఉండే ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసైనా ఈ యొక్క నోట్ల రద్దు చేసినప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఎందుకు సాధ్యం కాదు? అదేవిధంగా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు అదే ఏబిసిడి వర్గీకరణ అంశం ఎందుకు న్యాయబద్ధమైంది కాదు?
ఎందుకు రాజ్యాంగబద్ధమైంది కాదు అని ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. దీని వెనుక కుట్ర కోణాన్ని ఏమని పరిశీలించాలి? నిజానికి వర్గీకరణ అంశం ఈ 3 దశాబ్దాలుగా నిరాటకంగా కొనసాగుతూ ఉంది. దాన్ని మహత్తరమైన యుద్ధంగా కొనసాగిస్తూనే వీళ్ళకి హక్కులు అందించవలసిన అవసరం ఉన్నది, దాన్ని గుర్తించవలసిన అవసరం ఉన్నదని అంటే కంటి తుడుపు చర్యగా మాట్లాడుతూనే ఓ కమిటీ వేస్తాం, దాని తాలూకు రాజ్యాంగబద్ధమైన సామాజిక పరమైంది న్యాయబద్ధమైన అంశం దానికి మద్దతు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ 3 నెలల వరకు చేస్తాం, 6 నెలల్లో చేస్తాం, వచ్చే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సంబంధించిన ఆ లోపు చేస్తామని నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. అదే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారికి ఈ అంశం తెలియదా? వీళ్ళ కన్సర్న్ లేకుండా నరేంద్ర మోడీ గారు మాట్లాడిర్రా? ఎంత ప్రాణాలు తెగించైనా పోరాడినప్పుడు భారతక్క లాంటి వాళ్ళు చాలా మంది అసులు బాసారు, సురేందర్ మాదిగ లాంటి వాళ్ళు చాలా మంది ప్రాణాలు అర్పించారు. అంటే ప్రతి ఉద్యమము ఒక పోరాటం అనేది ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిరాటకంగా ధారాళంగా కొనసాగడం చాలా కష్టం. అదే ఉద్యమంలో చేసే అనుచరులు కావచ్చు, ఆ ఉద్యమంలో ఉండే పోరాటంలో ఉండే ప్రజలు కావచ్చు, చివరికి విసిగిపోయి ఆ ఉద్యమాన్ని చేతులెత్తేసే ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ పోరాడుతున్నారు అని అంటే అది న్యాయబద్ధమైన డిమాండు. వాళ్ళ హక్కులకు వాళ్ళకు రావాల్సిన అవకాశాలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా రావాలన్న విషయాన్ని బలంగా అంటున్నారు కాబట్టి అది చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని బీజేపీ నాయకులు మాదిగల యొక్క సెంటిమెంట్ని, మాదిగ ఉపకులాల యొక్క సెంటిమెంట్ని రాజకీయం చేసే కుట్ర కోణాలని ప్రస్ఫుటంగా మనకు కనపడుతున్నది అంశాన్ని, ఆ కనపడే అంశాన్ని మేధావి వర్గాలు గమనిస్తూ ఉన్నారు. అదే మండల్ కమిషను బీసీ వర్గీకరణ వెనుకబడిన తరగతులకి ఆ క్లాసిఫికేషన్ ఇచ్చిందో ఎట్లయితే ఏబిసిడి వర్గీకరణ ఇప్పుడు బీసీ వర్గాల్లో ఎట్లయితే చేసిందో అట్లనే ఎస్సీ కులాలకు చేయండి. ఈ మధ్య కాలంలో అగ్రవర్ణ పేదలకి ఈడబ్ల్యూసి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 2-3% ఉన్న జనాభాకి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అగ్రకుల పేదలకు ఓ రకమైన న్యాయం, ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన ప్రజలకు ఒక రకమైన న్యాయం. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? ఇప్పుడు మాదిగ ఉపకులాలు చేసిన పోరాటాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడాన్ని మిగతా కులాలు కావచ్చు, మిగతా కుల నాయకులు కావచ్చు, ఈ ఎంఆర్పిఎస్ పోరాట వ్యతిరేక శక్తులు కావచ్చు, దీన్ని ఏ విధంగా చూడాలి? అదే కాంగ్రెస్, అదే బీఆర్ఎస్, అదే కమ్యూనిస్టు పార్టీలు, అదే బహుజన్ సమాజ్ పార్టీ, ఈ పార్టీలు, ధర్మ సమాజ్ పార్టీ, ఈ పార్టీలన్నీ నిన్న విశ్వరూప మహాసభని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అంటే తీసుకునే క్రమంలో నరేంద్ర మోడీ గారు చేసిన వ్యాఖ్యలని ఏమని తీసుకోవాలి? ఈ 30 సంవత్సరాలు ప్రాణ త్యాగాలు చేస్తూనే వాళ్ళ చెమటని రక్తాన్ని చిందించి ఉద్యమాన్ని నిలబెట్టే క్రమంలో ఈ ఎస్సీ ఉపకులాలు ఇంకెంతకాలం వేచి చూడాలి అన్న విషయంలో తర్జన భర్జన అవ్వడమే కాకుండా వాళ్ళ హృదయాలు ద్రవించుకుపోతా ఉన్నాయి. అదే ఎమోషన్ అయ్యి అదే 10 లక్షలకు మించిన జనాభాను చూసి మందకృష్ణ గారు కూడా తాను అంటే ఎమోషన్ అయ్యి నరేంద్ర మోడీ గారిని ఆలింగనం చేసుకున్న ఆ యొక్క విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే నా కళ నెరవేరబోతా ఉంది.
ఈ యొక్క కులాలకి న్యాయం జరగబోతా ఉన్నది అని బలంగా అనుకుంటున్న ఒక సామాజిక ఉద్యమాల ఒక పితామహుడిగా పేరు మోసిన మందకృష్ణ మాదిగ గారు ఈ ప్రజలకి ఏమని సందేశం ఇవ్వడానికి, తన బలాన్ని చేకూర్చడానికి ఇంకా ఎంతకాలం పోరాటం చేయాలి అన్న ప్రశ్నలు రేకెత్తిస్తా ఉన్నాయి. మరి ఇదే బీజేపీ గవర్నమెంటు నిరూపించుకుంటుందా? ఈ 2 నెలల్లో 3 నెలల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తాం అని చెప్పేసి ఒక బలంగా ఒక హామీ ఇవ్వనప్పుడు, అంటే హామీ కూడా అనొద్దు, ఒక స్టేట్మెంట్ ఖరాఖండిగా మేము చేస్తాం, 6 నెలల్లో చేస్తాం, మీరు చూడండి ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్ల లోపు పక్క మేము చేస్తాం ఈ అంశాన్ని అని ఒక హామీ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంది అన్న విషయాన్ని కూడా గమనించాలి. శీతాకాలం సమావేశాల్లో చేయక తీర తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇదే అంశాన్ని లేవనెత్తినప్పుడు ఒక భారీ ఎత్తున ఒక 10 లక్షల మందిని పెట్టి విశ్వరూప మహాసభ పేరుతోటి పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు మిగతా ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? దీని ఒక రాజకీయ కుట్రగా, ఒక రాజకీయ కోణంలో చూస్తారు తప్ప మాదిగ ఉపకూలాలకు సంబంధించిన ఆకాంక్షని నెరవేర్చడం కోసమే నరేంద్ర మోడీ గారు వచ్చారు అని అనుకోవడంలో వీళ్ళు వెనుకబడతారా? లేదు, ఆ విషయాన్ని ఏమని తీసుకోవాలి అంటే $1 మిలియన్ క్వశ్చన్గా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని అందరి మధ్యలో వదిలిపెట్టడం జరిగింది. ఏదేమైనా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వల్ల చాలామంది 100 కొద్ది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు బిఎస్పి పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సంఘాలు ఉన్న పార్టీలు కావచ్చు, లేకుంటే వివిధ వర్గాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన నాయకులందరినీ ఇచ్చిన ఘనత ఒక ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ కూడా దక్కుతుంది. ఈ వాస్తవాన్ని తదితర పార్టీలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన చట్టాన్ని రద్దు చేస్తున్నప్పుడు కూడా ఢిల్లీ మెడలు వంచి, అదే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కూడా, నలిగంటి శరత్ కూడా, అంటే నలిగంటి శరత్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన, అదే ఉస్మాన్ యూనివర్సిటీకి చెందిన మిగతా చాలామంది ఉద్యమకారులు, నాయకులు అందరు కలిసి ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల చట్టం, ఇది అణగారిన వర్గాల మీద, మహిళల మీద, ఈవెన్ వాళ్ళు సంపాదించుకున్న చిన్న చిత్క 4-5 గుంటల భూముల మీద, వాళ్ళ ఇండ్ల మీద, వాళ్ళ మీద రేపులు మడ్డలు జరిగినప్పుడు దాన్ని రక్షించే, మానవ హక్కులను రక్షించే, భావ వ్యక్తీకరణ హక్కులని రక్షించే ఆ చట్టాన్ని నీరుగారుస్తున్నప్పుడు, దాన్ని రద్దు చేసే కుట్రలు బీజేపీ పార్టీ చేస్తున్నప్పుడు అదే ఢిల్లీ మెడలు వంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం తిరిగి మళ్ళా దాన్ని బతికించడం జరిగింది అన్న విషయాన్ని కూడా వివిధ పార్టీలు, సంస్థలు, సంఘాలు గమనించాలి. అంటే ఈ 30 సంవత్సరాల ప్రస్థానంలో వికలాంగుల హక్కులు కాపాడబడ్డాయి, వాళ్ళకు పెన్షను అవి పెరగబడ్డాయి. అదేవిధంగా 108తో వస్తున్న అదే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ తీసుకొచ్చింది, రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు ఉపకులాలకు సంబంధించిన అన్ని రకాల హక్కులను కాపాడడంలో వాళ్ళకి రాజకీయంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా హక్కులను సాధించడంలో వర్గీకరణ ఉద్యమం, ఎంఆర్పిఎస్ పోరాటం అనేది ఉన్నదన్న విషయం గమనించవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి చరిత్రకారులు చెప్తారు. ఎందుకు అనంటే న్యాయబద్ధమైన డిమాండే కాకుండా ఈ మానవ హక్కుల్ని, ఈ రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని ఏ వల్నరబుల్ సెక్షన్స్ అయితే ఉన్నాయో, అణగారిన వర్గాలకు ఉన్నాయో వాళ్ళకి అందించే దగ్గర ఉన్నది. కానీ అంతిమంగా వర్గీకరణ చేయాల్సిన అవసరం బీజేపీ గవర్నమెంట్కు ఉండే, తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉండే. పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని చట్టం చేయాల్సిన
అవసరం ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి మాదిగ ఉపకులాలకు సంబంధించిన మేధావులు యొక్క సామాజికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన హక్కును రక్షించే మేధావులు, పోరాట యోధులు, ఆలోచన పరులు, సామాజిక శాస్త్రవేత్తలు తప్పనిసరిగా వర్గీకరణ అంశాన్ని చేయాల్సింది బీజేపీ ప్రభుత్వానికి గురుతర బాధ్యత ఉన్నది. కానీ దాన్ని రాజకీయ కుట్ర కోణం చేయడం మాత్రం దాని ఒక నేరంగా, దాని ఒక రాజకీయ కుట్ర కోణంలో చూసే విధంగా ఉన్నది. కానీ ఈ యొక్క మందాకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాట ఫలితం వల్ల చాలా మంది తమ హక్కులని, తమ అధికారాలను పొందడంలో లబ్ధి పొందినారు. ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. చిట్ట చివరిగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడతదా పెట్టదా, ఈ 2-3 నెలల్లో, వచ్చే 6 నెలల్లో చట్టం చేస్తుందా చేయదా, తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా లేదా, జమ్మూ కాశ్మీర్ సమస్య లాంటిది పరిష్కారం చేసినప్పుడు ఏబిసిడి వర్గీకరణ చిన్న అంశము చేయడానికి వెనుకబడేయడానికి ప్రత్యేకంగా ఈ రాజకీయ కుట్ర కోణాన్ని ఛేదించి తిరిగి చట్టం చేయగలుగుతుందా లేదా అన్న విషయాన్ని వేసి చూడాలి. ఇదే వర్గీకరణ అంశం మీద ఇప్పుడు బీజేపీ స్టాండ్, విశ్వరూప మహాసభలో మోడీ ఇచ్చిన హామీలు, ఎస్సీ వర్గీకరణ మీద చట్టం పార్లమెంట్లో చేస్తాం అని చెప్పకుండా ఒకవేళ దాన్ని నీరుగార్చి చట్టం చేయకుండా దాన్ని ఆలస్యం చేస్తే ధర్మయుద్ధంలో వెంకయ్య నాయుడు గారి కాళ్ళు మొక్కడమే కాకుండా ఆయన ఆశీర్వాదం తీసుకునే అంశం ఏదైతే ఉందో, నిన్న విశ్వరూప మహాసభలో యావత్ ఎస్సీ కులాలతోటి అభివాదం చేయించినప్పుడు అదే కృష్ణమాదిగ గారు పొరపాటున మీరు గనక చట్టం చేయకపోతే, ఇదే నరేంద్ర మోడీ గారు లేకుంటే వెంకయ్య నాయుడు గారు బీజేపీ పార్టీ నాయకులు కృష్ణమాదిగ కాళ్ళు ఎస్సీ ఉపకులాల కాళ్ళు మొక్కవలసి వస్తుంది. లేదు అనంటే అదే కాళ్ళు మొక్కిన చేతులతోటి జుట్టు పట్టుకోవాల్సిన, గల్ల పట్టుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని కూడా ఢిల్లీ మెడలు వంచే ప్రయత్నం కూడా కృష్ణమాదిగ కూడా చేస్తారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత, ఆ భయం కూడా బీజేపీ శ్రేణులకు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ 30 సంవత్సరాల జరిగిన ఈ ప్రస్థానంలో అంతిమ గడియ ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందా లేదా అన్న విషయం ఇంకా $1 మిలియన్ క్వశ్చన్గానే మిలిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.